రైట్. సంధ్యా థియేటర్లో జరిగినటువంటి తొక్కిసలాట ఘటనలో నేరుగా సంబంధం లేకపోయినా హీరో అల్లు అర్జున్ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించింది ప్రభుత్వం. అయితే తర్వాత బెయిల్ వచ్చినా కూడా కావాలని ఆలస్యం చేసి ఒక రాత్రంతా జైల్లో ఉంచాలని చూసింది ప్రభుత్వం అనే విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. సినిమా ఇండస్ట్రీ కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది ప్రభుత్వ వైఖరి పట్ల. ఒక స్టార్ హీరో అల్లు అర్జున్ పట్ల అరెస్టు దగ్గర నుంచి రిమాండ్, తర్వాత జైల్లోకి పంపించడం దగ్గర దాకా చేసినటువంటి వైఖరి పట్ల టాలీవుడ్ కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది, తీవ్రంగా మదన పడుతోంది. అయితే ముఖ్యమంత్రి చెప్పినట్టుగా చట్టం కేవలం ఒక అల్లు అర్జున్ విషయంలోనే ఇంత ఫాస్ట్గా పనిచేసిందా, మరి మిగతా విషయాల్లో ఎందుకు పనిచేయట్లేదు ఈ చట్టం? 49 మంది గురుకుల విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నా, లేదంటే వివిధ కారణాలతో చనిపోయినా, దాంట్లో కొంతమంది ఆత్మహత్య చేసుకున్నా, మరి దానికి బాధ్యుడైనటువంటి సీఎం రేవంత్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయట్లేరు? సాయిరెడ్డి, కొండారెడ్డిపల్లిలో సాయిరెడ్డి అనే ఒక పెద్ద ఆయన మాజీ సర్పంచ్, ఆయన సూసైడ్ లెటర్ రాసి మరీ చనిపోయినా కూడా మరెందుకు ఆయన రేవంత్ రెడ్డి సోదరుల్ని అరెస్ట్ చేయలేదు? అక్కడ చట్టం వర్తించదా, చట్టం పనిచేయదా అంటూ ప్రజానీకం ప్రశ్నిస్తోంది. రైట్. ఉదయ్ మొన్న అల్లు అర్జున్ని ఎట్లా అరెస్ట్ చేశారో, అరెస్ట్ చేసిన క్రమం మొత్తం అక్కడ మన రిమాండ్ చేసే వరకు కూడా జరిగినటువంటి విధానం పట్ల తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. అఫ్కోర్స్ నిజంగా చట్టం ముందు అందరూ సమానమే, చట్టాన్ని గౌరవించాలి. కానీ అదే ఆ చట్టం కేవలం ఒక అల్లు అర్జున్ పట్లనే ఇంత ఫాస్ట్గా రియాక్ట్ అయింది, కానీ మరి మిగతా అంశాల్లో ఎందుకు కావట్లేదు? కేవలం ఒక డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే ఇది చేశారు. కుట్ర కోణం దాగి ఉందన్నటువంటి చర్చ. ఎస్ రాజేష్, మీరు అన్నట్టుగానే చట్టం ఎవరికి చుట్టం కాదు. దేశవ్యాప్తంగా కూడా ఈరోజు రెండు విషయాల్లో కూడా పూర్తి ఫోకస్గా నిలుస్తుంది. ఎందుకంటే ఒకవైపు అల్లు అర్జున్ అరెస్టు, మరొక వైపు సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కూడా తీవ్ర ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరోపక్క అల్లు అర్జున్ కేవలం కక్షపూరితంగానే అరెస్ట్ చేసి జైల్లో పెట్టే విధంగా కూడా ఆలోచన చేశారని చెప్పేసి నెటిజన్లు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకనంటే చట్టం ఎవరికి చుట్టం కాదు, కాకపోతే అక్కడ ఎలాంటి సంబంధం లేకపోయినా వ్యక్తిని కూడా కేవలం కావాలని కేసులో ఇరికించి అక్కడ జైల్లో కూర్చోబెట్టించిన పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. కేవలం సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైన కొండారెడ్డిపల్లెలో మాజీ సర్పంచ్ చనిపోయిన వారి కారకులకు కూడా ఇంతవరకు శిక్ష పడలేదు. కానీ ఎలాంటి సంబంధం లేకపోయినా అల్లు అర్జున్ మాత్రం తీసుకెళ్ళి జైల్లో అన్న జైల్లో కూర్చోపెట్టాలని చెప్పేసి ఒక కంకణం కట్టుకొని కూడా ఆయనని అరెస్ట్ చేసే విధంగా కూడా ప్రయత్నం చేశారు. అయినా కూడా ఆయన ఎలాంటి నేను తప్పు చేయలేదు, నేను ముందుగానే ఇంటిమేషన్ ఇచ్చానని చెప్పేసి సంధ్య థియేటర్ యాజమాన్యం చెప్పినప్పటికీ కూడా కావాలని ఆయన పేరు చేరుస్తూ కూడా ఈరోజు ఒక రోజు మొత్తం జైల్లో కూర్చోబెట్టిన పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. మరోపక్క రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభుత్వ వైఫల్యాలపై ఎందుకు ప్రభుత్వం స్పందించలేదని చెప్పేసి నెటిజన్లు కూడా స్పందిస్తున్నారు. ముఖ్యంగా విద్యావేత్తలు కావచ్చు, సామాన్యులు కావచ్చు, ఇట ప్రతి ఒక్కరు కూడా రాష్ట్రంలో ఎన్నో అవస్థలు పడుతున్న విద్యార్థులు కావచ్చు, అటు రైతులు కావచ్చు, అటు మహిళలు కావచ్చు, ఇలా అనేక మందిని కూడా ఇది ఇబ్బందులు గురవుతుంటే వారి పట్ల ఎందుకు రియాక్షన్ కావట్లేదు? కేవలం పాన్ ఇండియా స్టార్ అయినటువంటి అల్లు అర్జున్ మీదే ఎందుకు ఫోకస్ చేయాల్సి వచ్చిందని చెప్పేసి ప్రతి ఒక్కరూ ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. మరోపక్క కూడా ఇప్పటికే అనేక మంది గురుకుల పాఠశాలలో కూడా విద్యార్థులు ఫుడ్ పాయిజన్ అయ్యి ఆసుపత్రి పాలవుతున్నారు. వీరిని ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు, ఇతరులు కావచ్చు, ప్రతి ఒక్కరూ వారి దగ్గరికి వెళ్ళి వారి మాటల్లో తెలుసుకొని ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, ఏం జరుగుతుంది హాస్టల్లో, గతంలో ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది అని అనేక అంశాలపై ఆరా తీస్తూ వారి నుంచి అనేక అంశాలను కూడా పరిగణలోకి తీసుకున్నారు. అదేవిధంగా విద్యార్థులు కూడా మాకు ఎలాంటి సౌకర్యాలు కూడా బాగాలేట్లేదు, అటు ఫుడ్ పాయిజన్ అయ్యి అనేక అవస్థలు పడుతున్నాము, మేము చదువుకోవాలా లేకపోతే ఇటు భోజనం గురించి కొట్లాడాలని చెప్పేసి ప్రతి ఒక్కరూ విద్యార్థులు కూడా ఏడుస్తూ కనిపిస్తున్న పరిస్థితి. తెలంగాణ తల్లి విగ్రహంలో మొన్న మార్పులు చేశారు. ఆ మార్పులు ఎవరు కూడా ఇంకా తెలంగాణ రాష్ట్ర ప్రజలు స్వాగతించిన పరిస్థితి కనిపించలేదు. ఆ చర్చను పక్కదారి పట్టించేందుకు తర్వాత లగచర్లలో మొన్న ఒక రైతు, ఏరియా నాయక్ అనే రైతుకు సంఖ్యలు వేసి మరి ఆసుపత్రికి తీసుకెళ్లడం. సో ఇటువంటి ఈ ఇష్యూస్ అన్ని డైవర్ట్ చేయడం కోసం, వీటన్నిటి నుంచి చర్చ పక్కదారి పట్టించడం కోసం అల్లు అర్జున్ని తెరపైకి తీసుకొచ్చారు, ఆయన అరెస్ట్ చేశారన్నటువంటి విమర్శ వినిపిస్తోంది. ఎస్ రాజేష్, మీరు అన్నట్టుగానే డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తుందని చెప్పేసి అనుకోవచ్చు. ఎందుకంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా వచ్చిన ప్రభుత్వం వైఫల్యాలు దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారుతున్నాయి. ముఖ్యంగా లఘుచర్ల భూబాధితులు కావచ్చు, అలాగే
మన అంటే నిన్న ఏదైతే లఘుచెర్ల భూబాతులు తీసుకెళ్లిన వారిని ఒకరికి గుండెపోటు వచ్చింది. దాన్ని కూడా దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా అయింది. అసలు తెలంగాణలో ఏం నడుస్తుంది, వాళ్ళు ఏం హామీలు ఇచ్చారు, ఏం చేస్తున్నారు అనే అంశంపై ప్రతి ఒక్కరు చర్చించుకుంటున్న నేపథ్యంలో సడన్గా ఈ డైవర్స్ పాలిటిక్షన్ అన్నట్టుగా ఈ పాన్ ఇండియన్ స్టార్ అల్లు అర్జున్పై ఇలాంటి సమస్యలు తలెత్తితే దేశవ్యాప్తంగా కూడా ఈ తెలంగాణలో ఉన్న వైఫల్యాలు కూడా మర్చిపోతారు. సడన్గా డైవర్షన్ అయిపోతుంది. ప్రతి ఒక్కరు మైండ్ కూడా అటు సినిమా వైపు నడుస్తుంది కాబట్టి అందరూ ఇది మర్చిపోతారు అనే విధంగా కూడా ఈ పరిస్థితులు నెలకొన్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా విద్యావేత్తలు మేధావులు కూడా ప్రతి ఒక్కరు కూడా అదే అంటున్నారు. ఎందుకంటే ఈ డైవర్స్ పాలిటిక్షన్ గురించే ఇదంతా డ్రామా నడుస్తుంది అని చెప్పేసి ప్రతి ఒక్కరూ పరిశీలిస్తున్నారు. రాజేష్.